యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు మీద పట్టం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం, ఒక ఫ్యామిలీ తాలూకా ఆశలు ఆవిరైపోవడం, మరెందరో భవిష్యత్ అంధకారంగా మారడం. ఇక నుండి అలా జరగకూడదు. ఇది వరకులా రోడ్ యాక్సిడెంట్స్ పై తూతూ మంత్రంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదంటూ సరికొత్త ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేసింది పోలీస్ శాఖ. అరైవ్ అలైవ్ కార్యక్రమంతో దూసుకువెడుతోంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏటా సగటున 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. గత 2 ఏళ్లలో ప్రమాదాల సంఖ్య 20% పెరిగింది. 2023లో 22,900 ప్రమాదాలు నమోదు కాగా 2025 నాటికి సంఖ్య 27,300కు చేరింది. అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అలైవ్ అరైవ్ ఆషామాషి కార్యక్రమం కాదంటున్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం చేపట్టిన కొన్ని రోజుల్లోనే ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అన్నారు. అలైవ్ అరైవ్ కార్యక్రమం ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని, మున్ముందు మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు శివధర్ రెడ్డి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాల మీద, రోడ్డు యాక్సిడెంట్ల మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాంట్లో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాం ద్వారా రాష్ట్ర డీజీపీ ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించారు. ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ రకంగా రోడ్ యాక్సిడెంట్ నిర్మూలన చేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ ప్రోగ్రామ్ ముఖ్య కాన్సెప్ట్ ఏంటి? ఇది రొటీన్గా ఏదో రోడ్ సేఫ్టీ, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, రోడ్డు నియమ నిబంధనలు పాటించండి, హెల్మెట్లు పెట్టుకోండి అని ఏదో కొన్ని నినాదాలు ఇచ్చినట్టు వేసేసి ఏదో కొన్ని ఫోటోలు తీసుకొని కొన్ని ఏదో అక్కడక్కడ కొన్ని ఊరేగింపులు తీసి ర్యాలీ, చిన్నపిల్లలతోనే అంటే స్కూల్ పిల్లలతోనో కాలేజ్ పిల్లలతో ర్యాలీలు తీసి అట్లా చేస్తారు. కానీ అది ప్రజలకు సరే కనెక్ట్ అయితే లేదు ఆ ప్రోగ్రామ్. కాబట్టి మేమనుకున్నామంటే ప్రజలకు కనెక్ట్ కావాలి, ప్రజలు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇంత పెద్ద ఇష్యూ ఇది కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వామ్యం కావాలంటే ఇది ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాకుండా ఓ హోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ పబ్లిక్కి కనెక్ట్ అయిందా? సో ఇది జనవరిలో లాంచ్ అయిన తర్వాత ఒకసారి సీఎం గారితో మీటింగ్లో చెప్పింది ఏంటంటే, సార్ ఇది చాలా ముఖ్యమైన, ఇంతమంది చనిపోతున్నారు, ఇది కొంచెం సీరియస్ తీసుకోవాల్సిన విషయం, ఇది పెద్ద పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ అయిపోయింది, ఇది కేవలం పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాదు అంటే సీఎం గారు ఏం చేసిందంటే, మనం నెక్స్ట్ చేయబోతున్నటువంటి 99 days ప్రోగ్రామ్ అయితే ఉందో అందులో భాగంగా పెడదాము, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న పేరు మీద నడిపిస్తున్నాము, దాంట్లో పెడదామని చెప్పి అట్లా ఫస్ట్ టైం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎజెండాలు ఎక్కడం అనమాట. సో ఈ 1 week మొత్తం లాస్ట్ మండే నుంచి 13th నుంచి మొదలుపెట్టుకొని 18th వరకు కూడా మొత్తం 6 days పాటు టోటల్గా విగరస్గా ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టినాం. లాస్ట్ ఇయర్ విధిస్తే జనవరిలో, ఫిబ్రవరి, మార్చ్ 2025 అప్పటితో పోలిస్తే రోడ్ల మీద 330 మంది తక్కువ మంది చనిపోయారు. లాస్ట్ ఇయర్ 7,500 మంది చనిపోతే ఈ సంవత్సరము ఫస్ట్ 3 నెలల్లో 330 మంది చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ ప్రతి నెల యావరేజ్గా 110 మంది తక్కువ చనిపోయారు. అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ పెద్ద అది కదా. మామూలుగా అయితే రోడ్ యాక్సిడెంట్లలో పెరుగుతాయి, రోడ్లు మరణాలు పెరుగుతాయి రోడ్ల మీద యాక్సిడెంట్లలో. కానీ ఈ సంవత్సరం ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 330 మంది తక్కువ చనిపోయింది రోడ్ల మీద రాష్ట్రంతో పోలిస్తే. సో ఇది కనుక ఇదే సేమ్ టెంపో కంటిన్యూ అయింది అనుకోండి, సంవత్సరం అయిపోయే వరకల్లా 1200-1300 మంది తక్కువ మంది చనిపోతారు రోడ్ల మీద. ఈ లాస్ట్ 4-5 daysలలో మేము అప్పటికప్పుడు చిన్న రిపేర్ చేసినాం. ఇక్కడ స్మాల్ ఇంటర్వెన్షన్స్ అవసరం అనేవి వాటి రిపేర్ చేసినాం. బ్లాక్ స్పాట్స్ అన్న దగ్గర అంటే చిన్న పాట్ హోల్ లాగా ఉండొచ్చు, రోడ్ మీద సడన్ టర్నింగ్ ఉండొచ్చు, ఆ టర్నింగ్లో కొంచెం ఆ రోడ్ లిటిల్ లేకపోతే విజిబిలిటీ దెబ్బతిన్నట్టుగా ఆ పొదలు లాంటివి వచ్చి రోడ్ మీదకి వచ్చి ఉండొచ్చు. సో వాటిని ప్రూనింగ్ చేయడం, చేయడం ఇదన్నీ కూడా లాస్ట్ ముఖ్యంగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడం. జంక్షన్లలో పెద్ద యాక్సిడెంట్స్ అవుతుంటాయి, తెలియక ఏమైనా విషయం వచ్చినట్టు పోతుంటారు కాబట్టి. సో జంక్షన్ ఇంప్రూవ్మెంట్, స్మాల్ ఇంటర్వెన్షన్స్, ఇట్లా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేయడం అట్లా చేసినాం లాస్ట్ 1 weekలో. ప్రజల్లో మార్పు రావాలి, రోడ్ డెత్స్ని తగ్గియాలన్నదే ప్రధాన ఉద్దేశం. తెలంగాణ దేశవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది కాబట్టి అది పూర్తి స్థాయిలో తగ్గియాలి. తెలంగాణ రాష్ట్రంలో మర్డర్ల కంటే యాక్సిడెంట్ల ద్వారా జరిగే డెత్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో తగ్గియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు అయితే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కిరణ్తో విజయ్ టీవీ 9 హైదరాబాద్.